మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడు. ఒక బలవంతుణ్ణి బంధింపని ఎడల, ఏమంట? బంధింపని ఎడల అంటే బంధించాడని కాదు, బంధించని ఎడల. బంధించలేదనుకో వాడేం చేస్తాడు? మన ఇల్లుని దోచుకుంటాడు. వాడిని బంధించిన ఎడల మన ఇంటిలోకి కాదు కదా, మన దరిదాపులో కూడా రాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బంధించట్లేదు కాబట్టి ఆ వ్యక్తి నీ ఇంటిలోకి వస్తుంది. అదే నువ్వు బంధిస్తే ఆ వ్యక్తి నీ ఇంటిలోకి రాగలుగుతాడా? ఎలా బంధించాలి? మనము ఎలా బంధించాలంటే మనలో దేవుని ప్రార్థన ఉండాలి. ప్రార్థన మనలో ఉంటే వాడు బంధింపబడతాడు. మనలో దేవుని అభిషేకము ఉండాలి. దేవుని అభిషేకము మనలో ఉంటే ఏ బలవంతుడైనా ఏ అపవాది అయినా మనల్ని ఏమీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అగ్ని మండించావండి, 4 పొల్లలేసి తగలబెట్టావు. వాటిలో నువ్వు చెయ్యి పెట్టగలుగుతావా? పెడితే ఏమైంది? కాలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ బలవంతుడు కూడా నిన్ను ఏదైనా చేయకుండా ఉండాలి అంటే నీలో ఏమి ఉండాలి? ప్రార్థన. మొదటిది ప్రార్థన నీలో ఉంటే దేవుని అభిషేకం నీలో ఉంటుంది. ఆ అభిషేకం ఎప్పుడూ నీ చుట్టూ వైఫై లాగా నీ చుట్టూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకము ఉంటుంది. హల్లెలూయా. మీరు బాగా గమనించండి. అక్కడక్కడ మనము పిచ్చి కుక్కల్ని చూస్తుంటాం, పిచ్చి లేచిన కుక్కల్ని చూస్తాం. ఆ పిచ్చి లేచిన కుక్క మార్గంలో దారమ్మడి వెళ్తూ ఉన్నా కానీ ఎంత బలంగా ఉన్న కుక్కలైనా సరే దాన్ని చూసి భయపడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడతాయి? దానికి పిచ్చి, దానికి మెంటలైంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బలంగా ఉన్నా సరే కుక్క దాని దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే అదంటే భయం. ప్రైజ్ ది లార్డ్. అది కొద్దిదైనా చూడండి, మీరు బాగా గమనించండి. ఒక 5-6 నెలల కుక్క పిల్లైనా సరే దాని దగ్గరికి పోవాలంటే 5 సంవత్సరాల కుక్కైనా కూడా వెళ్ళలేదు. ఎందుకు కారణం అంటే దాని ఒంటిలో ఒక పిచ్చి అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ రోజున నీకు నాకు మనందరికీ దేవుని పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి మనలో ఉంటే అపవాది నీ దగ్గరికి రాడు. వాడు ఎంత బలవంతుడైనా సరే, ఎంత శక్తిమంతుడైనా సరే నీ దగ్గరికి రాలేడు, నిన్ను ఏమీ కూడా చెయ్యలేడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందని నేను చెప్పే మాట. నీకు ఏముండాలి ఇక్కడ? నువ్వు బంధించడం లేదంటున్నాడు ఇక్కడ ప్రభు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. ఎలా దోచుకోగలుగుతాడు నీ దగ్గర? హల్లెలూయా. మాటకు హద్దు, మందులకి ఏముండాలి? పథ్యము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న జ్వరమే నీకు కలిగినది అనుకోండి. ఆ జ్వరము వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? అన్నం తినొద్దు, కూరలతో తినబాకు, ఏదైనా మజ్జిగ లేదంటే ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకొని ఆ ఇడ్లీ వాడు, 3 రోజులు మందులు వాడు, ఈ టాబ్లెట్లు వాడు, రేపు కూడా ఒకసారి వచ్చి కనబడు, నేను చూస్తాను, జ్వరముగా ఉంటే ఇంకొక ఇంజెక్షన్ వేస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనేది ఏంటంటే, నువ్వు మందులు వాడుతున్నప్పుడు నువ్వు చికెన్ వాడగలుగుతావా? నీకు జ్వరం వచ్చింది, డాక్టర్ మందులు ఇచ్చాడు, నువ్వు చికెన్ వాడగలుగుతావా? చికెన్ వాడితే ఏమైంది? నీకు మలేరియాని డెంగ్యూనో ఏదో ఒకటి సోకించింది.
అదే వచ్చింది. నువ్వు మందులు వాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? పథ్యము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మాటకి హద్దు. నువ్వు దేవుడికి మాట ఇచ్చావు, హద్దులో నిలబడాలి. నువ్వు మందులు వాడుతూ ఉన్నావు, నువ్వు పథ్యము ఉండాలి. నువ్వు పథ్యము ఉంటే నీ ఆరోగ్యము బాగుపడుద్ది. అలాగునే నువ్వు ప్రార్థన అనే మందు నీలో కడుపులో ఉన్నంత వరకు నీకు ఏ వ్యాధి సంభవించదు, ఏ రోగము నీకు సంభవించదు. ఏది ఎంటర్ అవ్వాలన్నా కూడా శరీరంలోకి అది రాలేదు, దానికే భయము కలుగుద్ది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రభు చెప్తుంది కూడా అదే. ఒక బలవంతుడిని నువ్వు బంధించని ఎడలా ఆ వ్యక్తి నీ ఇంటిలోకి వచ్చి నీ సామాగ్రిని ఎలా దోచుకోగలుగుతాడు? వాడు నువ్వు బంధించడం లేదు. నువ్వు బంధించడం లేదు కాబట్టే ఈ రోజున ఆ బలవంతుడు నిన్ను గలిబిలి చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని చిన్న భిన్నములు చేస్తూ ఉన్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము మొదట బలవంతుణ్ణి బంధించాలి. ఎప్పుడైతే వాటిని బంధిస్తావో మన కుటుంబాలలో చాలా సంతోషము, ఆనందము, దీవెనయు అన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అవ్వాదములు బలవంతుని బంధించలేకపోయారు కాబట్టే వారు ఆ బలవంతునికి దాసులయ్యారు. వారి స్వాధీనంలోకి వెళ్ళారు కాబట్టి వీరు దేవుడి సన్నిధిలో చోటు లేకుండా పోయింది. హల్లెలూయా. అదే బలవంతుని వీరు బంధించే ఉంటే వారికి ఆ దేవుని సన్నిధిలో వారికి చోటు ఉండేది.